షుగర్ ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చా లేదా? చెప్తా వినండి. అయితే మనకు కొబ్బరిలో టెండర్ కోకోనట్ అని ఉంటుంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఈ 3 ఉంటాయి గదా! మరి షుగర్ ఉన్న వాళ్ళకి ఏది బెస్ట్ ఏంటో చెప్తా వినండి. అన్నిటికంటే ముందుగా టెండర్ కోకోనట్. ఇదేంటంటే దీంట్లో షుగర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. సో, ఇది షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మంచిగా హైడ్రేట్ చేస్తుంది. దీంట్లో పొటాషియం గూడా మంచిగా ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి గూడా ఒక బెస్ట్ ఫుడ్ అండ్ ఫైబర్ గూడా ఉంటుంది. సో, షుగర్ ఉన్న వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. దీనివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. అండ్ ఈ ఎండు కొబ్బరి మాత్రం అవాయిడ్ చేయాలి. దీంట్లో ఏంటంటే కంపారిటివ్‌గా కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదే కాకుండా షుగర్ గూడా కంపారిటివ్‌గా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఇది అవాయిడ్ చేయాలి. ఈ పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. దీంట్లో గూడా షుగర్ తక్కువగానే ఉంటుంది. సో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 2-3 స్లైసెస్ అలా తీసుకోవచ్చు. ఈ అన్నిటితో పోల్చుకుంటే ఫస్ట్ ఏంటంటే టెండర్ కోకోనట్ ప్రిఫర్ చేయండి. దాని తర్వాత ఈ పచ్చి కొబ్బరి. అలా అని మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. మోడరేట్ అమౌంట్‌లో తీసుకోండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 2-3 స్లైసెస్ అలా తీసుకోండి. మళ్ళీ టెండర్ కోకోనట్ జ్యూస్ అలా కాకుండా పీసెస్ లెక్కనే తీసుకోండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.